రవి గారు, పొలిటికల్ వార్స్ ఒక సైడ్ మనం చూస్తున్నాం, ఇంకో సైడు మీడియా వర్సెస్ పాలిటిక్స్ అన్నట్టుగా కూడా ఇంకొక వార్ కూడా నడుస్తున్నట్టుంది. అంటే 2 వారాల క్రితం మహా టీవీ మీద జరిగిన దాడి తర్వాత దాని హెడ్ అయినటువంటి వంశీ వ్యాఖ్యలు ఇవన్నీ మనం చూసాం. తర్వాత ఇప్పుడు లేటెస్ట్గా వేరే యూట్యూబ్ ఛానల్ మీద కూడా పోలీస్ ఫిర్యాదు చేశారు ప్రధాన రాజకీయ పక్షం. అయితే ఏంటి సార్, ఏం జరుగుతుంది అంటే వాళ్ళలో 2 రాజకీయ పక్షాలు విరుద్ధంగా మాట్లాడుకోవడం కానీ గొడవాడుకోవడం కానీ ఒక పద్ధతి, ఇదేంటి? ఒకటి మీడియా అన్నది అన్ని విషయాలు అన్ని అంశాలు దాంట్లో ప్రస్తావనకు వస్తుంటాయి. మీడియా అన్నది కూడా ఒక విధంగా లేదు. ఏదో 1-2 పత్రికలే ఉన్నప్పుడు ఒక మీడియా, 4 వార్తాపత్రికలే ప్రధానంగా ఉన్నప్పుడు ఒక మీడియా, ఛానల్స్ కొత్తగా వచ్చి పెరుగుతున్నప్పుడు ఒక మీడియా, సోషల్ మీడియా వ్యాప్తి చెందిన తర్వాత ఇంకో మీడియా, ఇప్పుడు ఫోన్ ఉన్న ప్రతి వాళ్ళు జర్నలిస్టులే. అదేం ప్రజాస్వామ్యంలో తప్పేం కాదు, ఇట్లాంటిది వచ్చింది కదా. మొన్న మీరు అన్నట్టు 10 రోజుల కిందట మహా టీవీ మీద దాడి బీఆర్ఎస్ విద్యార్థి విభాగము వాళ్ళు ఏదో వెళ్ళి చేశారు కొంచెం తీవ్రంగా. సహజంగా అందరూ ఖండిస్తారు కదా, నేను కూడా ఆ రోజు ఖండించాను, అది సరికాదు. ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే ఇదంతా ఫోన్ ట్యాపింగ్ వార్తలు, తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ అన్నది, దీనికి సంబంధించి మీరు ఇష్టానుసారం కేసీఆర్ వ్యక్తిత్వాలను దెబ్బతీసే విధంగా మీరు కథనాలు ప్రచారం చేస్తున్నారు. దానికి ఆధారాలు ఏంటి మీరు చూపించట్లేదు. అలాగే సిట్ ఏదైనా చెప్పిందా, ప్రభుత్వం ఏమైనా ప్రకటన చేసిందా అని కాదు, మా ప్రత్యర్థులు ఏదో ఒకటి చెప్తే మీరు దాన్ని ఆధారం చేసుకొని కేటీఆర్ లేకపోతే కొంతమంది హీరోయిన్లు, సినిమా వాళ్ళు, వీళ్ళందరి వ్యక్తిత్వాలు దెబ్బతీసే విధంగా ప్రచారం చేశారన్నది వాళ్ళ ఆరోపణ. థమ్స్ చాలా తప్పుగా పెట్టారు అని. సరే, దాడిని అందరు ఖండించిన తర్వాత సహజంగా ఈ రెండోది కూడా సరిగ్గా లేదు. అంటే థమ్స్ పెట్టడం అయినా, వ్యక్తులైనా సమాధానాలు అన్నీ ఉండాలి మీడియాలో. ఒక పార్షికమైన అభిప్రాయం కలిగించే విధంగా వెళ్ళకూడదు. మూడోది, అన్నిటికంటే ముఖ్యమైనది, ప్రజలకు అవసరమైంది, ఉపయోగకరమైంది అయితే తప్ప సంచలనము, వివాదము, వ్యక్తిగతము, మరీ పూర్తి వ్యక్తిగతం ఇట్లాంటివి పెట్టకూడదు, మంచిది కాదు అనేది వచ్చింది. థమ్స్ మీకు కూడా తెలుసు, మీడియాలో థమ్స్ అనేక రకాలుగా, అది వ్యూస్ కోసము, సంచలనం కోసము, లేకపోతే కొన్ని సందర్భాల్లో వాళ్ళని విమర్శిస్తే అవుతుందని ఇలా పెడుతుంటారు. థమ్స్ కూడా బాధ్యతగా పెట్టాలి, ఇదంతా వచ్చింది. థమ్స్ బాగాలేకపోతే మాకు చెప్పాలి కానీ మీరు దాడి చేస్తారని వాళ్ళు అన్నారు. దాడి తప్పన్న తర్వాతే కదా ఈ అంశం వస్తుంది. అయితే థమ్స్ బాధ్యత మాది కాదు చెప్తామంటే అది కూడా కుదరదు. ఒక పత్రికలో వార్తకు ఆ పత్రిక యాజమాన్యం, సంపాదకులు బాధ్యత వహించినట్టే థమ్స్ కూడా బాధ్యత. మీరేం కట్టుదిట్టం చేసుకుంటారు అనేది. సార్, చిన్న ఇంటరప్షన్ సార్. అంటే ఇప్పుడు ఒక ఛానల్, ఒక మీడియా ఛానల్ నుంచి ఒక రోజుకి ఒక 500 వీడియోలు పెట్టారనుకోండి, 500 థమ్స్ ఒక మనిషి చూసి చేయడం అనేది సాధ్యం అవుతుందా? అది ఆచరణలో సాధ్యం అవుతుందా లేదా, నైతికంగా సరైందా లేదా వేరే విషయం. కానీ ఖచ్చితంగా ఎవరో ఒకరు బాధ్యులు ఉండాలి కదా. ఇప్పుడు మన చర్చలో ఏదో జరిగిందంటే, ఇప్పుడు అంతకుముందు సాక్షిలో చర్చ అదే కదా. సాక్షిలో కొమ్మినేని తర్వాత కృష్ణరాజుని అరెస్ట్ చేశారు. కృష్ణరాజు కూడా ఇప్పుడు బెయిల్ మీద బయటకు వచ్చారు. అప్పుడు కూడా మనం చర్చించాం. ఆయన వచ్చి మాట్లాడితే ఈయన ఏం చేస్తారు, ప్యానలిస్ట్ కదా అన్నది వీళ్ళ వాదన. మీరు బాధ్యత తీసుకోవాలనేది ప్రభుత్వం తీసుకుంది. సరే, మాలాంటి వాళ్ళం కూడా బాధ్యత ఎంతో కొంత తీసుకొని ఉండాల్సింది కదా, గట్టిగా ఆపి ఉండాల్సింది అనే మాట అయితే మేము చెప్పాము. అది సుప్రీంకోర్టు ఏమో ప్యానలిస్ట్ దానికి కండక్టర్, నిర్వాహకుడు ఎలా బాధ్యుడు అవుతాడని ఆయనకు బెయిల్ వాళ్ళు ఇచ్చారు. ఆయన బయటకు వచ్చాడు. ఇప్పుడు ఈయన కూడా వచ్చాడు. వీళ్ళందరినీ ఏదో కండిషన్స్తో ఇచ్చారు. ఇవి రకరకాలుగా ఉంటాయి. తప్పకుండా కొన్ని పత్రికల్లో అయితే కనుక, కొన్ని ఛానల్స్లో కూడా వేస్తారేమో. పత్రికల్లో అయితే వార్తా సంబంధమైన విషయాలకు పలానా సూర్యారావు లేదా రామారావు బాధ్యత వహిస్తారని సెక్షన్తో సహా రాస్తారు. ప్రతిసారి ఓనర్ దగ్గరికి వెళ్ళకూడదని. ఎక్స్ అండ్ వై ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ న్యూస్ పేజ్ అని. మీడియాలో కూడా అలా పెట్టుకుంటాము. థమ్స్ లో వచ్చిన తప్పులకు, ఇప్పుడు ఫోటోలో వచ్చిన తప్పులకు ఒకరిని, థమ్స్ లో వచ్చిన తప్పులకు ఒకరిని, కంటెంట్ లో తప్పులకు ఒకరిని అడగలేరు కదా. రవి గారు చూస్తున్నారు కాబట్టి రవి గారిని అంటారు, అంతే. అది మామూలే. అది అయితే కొట్టడం అవసరమా, కొట్టే ధ్వంసం అది చేయకూడదు. కానీ వీళ్ళు సమర్థించుకున్నారు. దీని సెకండ్ పార్ట్ ఏమంటే, గట్టిగా సమర్థించుకొని దాడులు, భౌతిక దాడులు సరికాదని కేటీఆర్ స్వయంగా ఆ రోజు ఇచ్చారు.
అవి బాగాలేవు కొన్ని, మరీ అగ్లీగా ఉన్న థమ్స్ కూడా పెట్టారు. ఆయన కూడా భౌతిక దాడులు సరికాదు, కానీ ఈ విధంగా అనడం కూడా సరికాదని చెప్పారు. అది అంతటితో సమస్య పోలా. కాకపోతే సమస్య పోకపోగా ఇది అంతా ఒక రీజనల్ ఆంధ్ర వర్సెస్ తెలంగాణ వాదన మళ్ళీ తేవటం. ఇదేదో ఒక ప్రాంతం వాళ్ళు ఇంకో ప్రాంతాన్ని చేయటం కోసం నేను మీడియా సూత్రాలు అవన్నీ పాటించాలి అని చెప్తాను. కానీ ఇదేదో ఆంధ్ర వర్సెస్ తెలంగాణ అంటే వాళ్ళు 10 ఏళ్ల నుంచి ఇక్కడే ఉన్నారు కదా. ఈ 10 ఏళ్లలో ఎన్నో చేశారు. ఇప్పుడు హఠాత్తుగా ఈ జూలైలో వాళ్ళు ఏమీ మారిపోలేదు కదా. రెండోది మీరు ఇంతకుముందు ఏమి విమర్శ ఏం చేయలేదు కదా. కాబట్టి ఓకే, అసహనము లేకపోతే మేము బాధపడ్డాము అంటే అది వేరే సమస్య. కానీ దీనికి రాజకీయ కోణమో లేకపోతే ఇంకోటి ఇవ్వడం వల్ల రాష్ట్ర కోణమో ఇవ్వడం వల్ల అయితే ఉపయోగం లేదు. కానీ రాజకీయ పార్టీలకు ప్రభుత్వం సమర్థించింది పూర్తిగా. అరెస్ట్ చేశారు కానీ బెయిల్ ఇచ్చారు వాళ్ళకు కూడా. దాడి చేసిన వాళ్ళకు కూడా స్థానిక మేజిస్ట్రేట్ బెయిల్ ఇచ్చారు. సో ఇవన్నీ డైమెన్షన్స్ నేను మీకు చెప్తున్నాను. దీన్ని ఇటు రాజకీయ పార్టీలు మీడియా కూడా సంయమనం పాటించాలి అని చెప్పటము, చట్టబద్ధంగా ఉండాలని చెప్పటము తప్ప ఇంకా దీనికి వేరే పరిష్కారం ఏం లేదు. కానీ మీడియాలో కూడా దీన్ని ఒక సెక్షన్గా మళ్ళీ మారిపోతే మళ్ళీ ప్రీ 2012 ఆ పరిస్థితికి వెళ్లాల్సిన అవసరం లేదు. 11 ఏళ్ళు 2 రాష్ట్రాల్లో చక్కగా ప్రజలు కలిసే ఉన్నారు, తెలుగు ప్రజలు. కాబట్టి దాన్ని అలా చేయకూడదు. ఇంకా లాస్ట్ది మీరు చెప్పింది, ఒక యూట్యూబ్ మీడియా మీద పోలీస్ ఫిర్యాదు ఇచ్చారు. ఇప్పుడు ఇట్స్ వెల్ అండ్ గుడ్, అదే చేసి ఉండాలి. మహా టీవీ విషయంలో కానీ రేపు ఇంకో విషయంలో అయినా మీరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు, కోర్టులో కేసు పెట్టచ్చు, వాళ్ళతో వెళ్ళి మీరు ఢిల్లీకి ప్రతినిధి వర్గం మాట్లాడచ్చు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి చాలా తీవ్ర స్థాయిలో ఇది శాంపులే, మా దగ్గర ఇంకా ఒక 3-4 మా లిస్టులో ఉన్నాయి, ఇవన్నీ కూడా చెప్పారు. సో ఇవన్నీ హైదరాబాద్కైనా తెలంగాణ ఇమేజ్కైనా బీఆర్ఎస్కైనా మాటకు వస్తాయి. మీడియా మీద ఇదే మీడియానా అలా మీడియానా ఇవే పార్టీలు అంటే ఎవరైనా చెప్తారు. ఏ వ్యవస్థ ఉన్నట్టు అది ఉంటుంది. పద్ధతులు అయితే పాటించాలి, అందరూ సంయమనంతో ఉండాలని మటుకు మనం చెప్పొచ్చు. ఇప్పుడు ఈ ఫిర్యాదు ఏమవుతుంది, వీళ్ళు ఏం చెప్తారో మనకు తెలీదు. నిజానికి ప్రమోద్ చాలా అంశాలు సర్దుబాటు చేసుకునేవి, తొలగించేవి, మ్యూట్ చేసేవి, హెడ్డింగులు మార్చేవి అనేక నడుస్తూనే ఉంటాయి. అయితే ఇందాక మనం మాట్లాడినట్టుగా బీఆర్ఎస్ న్యూ అగ్రెసివ్ డ్రైవ్ లో ఇది కూడా ఒక భాగం అనేది అయితే మనం ఒప్పుకోక తప్పదు. ఈ డ్రైవ్ లో జగన్ కూడా వెళుతూ ఉన్నాడు. జగన్ ప్లస్ బీఆర్ఎస్ అన్నది టీడీపీ క్యాంప్ ఆరోపణ. రేవంత్ ఈజ్ విత్ చంద్రబాబు నాయుడు అనేది బీఆర్ఎస్ వాళ్ళ ఆరోపణ. ఇది ఇక్కడ రాజకీయం, మీడియా వార్లో పొలిటికల్ వార్, త్రిముఖ ఇప్పుడు అంతే. అది ఏదైనా నేనైతే సుముఖం కాదు వీటిని రాజకీయ రాష్ట్ర కోణాలు వీటికి ఇవ్వడానికి. దేన్ని ఎంతవరకు చూడాలో అంతవరకు చూసి ఖచ్చితంగా ఎదుర్కోవచ్చు. రైట్ సార్.